సార్ ఏదైనా క్లూ దొరికిందా? ఇక్కడ ఏం జరుగుతుంటుందో నా అసంప్షన్తో చెప్తాను. ఎర్లీ మార్నింగ్ ఆ సైంటిస్ట్ వాకింగ్కి వచ్చి ఉండాలి. ఇప్పటిదాకా జరిగిన హత్యలకి దీనికి ఒక పెద్ద డిఫరెన్స్ ఉంది. విక్టిమ్ ఒక మేల్, అదేగా? ఈ మర్డర్ చేసి దొరికిపోకూడదని క్లియర్గా ఉన్నాడు. చేతికి గ్లౌజ్ వేసుకున్నాడు. కానీ అదే సమయంలో ఇంతకుముందు జరిగిన హత్యలకి దీనికి లింక్ ఉందని మనకి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. సార్ నాకేం అర్థం కావట్లేదు సార్. వేరే వేరే వాళ్ళు హత్యలు చేస్తున్నారు, కానీ హత్యలన్నీ ఒకేలా జరుగుతున్నాయి. అదే ఫస్ట్ కన్ఫ్యూజన్. మర్డర్లన్నీ వేరే టైప్ అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు సార్. సార్ ఒకవేళ దెయ్యాల భూతాలు లాంటివి ఏమైనా? నాకు అర్థం కావట్లేదు. కానీ ఇంతకుముందు చేసిన హత్యలు కోరికతోనో కోపంతోనో చేసినవి. కానీ ఈ మర్డర్కి మనకు ఒక క్లియర్ కట్ మోటివ్ ఉంది. అన్నా చెప్పు. దీని సీరియల్ నెంబర్ నోట్ చేసి మూర్తిని ఫాలో అప్ చేయమనండి. సరే. ఎప్పుడు అప్లై చేశారు అన్ని డీటెయిల్స్ నాకు తెలియాలి. ఓకే. ఓకే. ఈ బుక్ నాతో దీని గురించి ఒకసారి చెప్పారు సార్. ఆయన పేరు కూడా రుద్ర. రుద్ర. నాన్న ఈ బుక్ గురించి పెద్దగా చెప్పలేదు సార్. దీన్ని పూర్తిగా చదివారని కూడా తెలియదు సార్. ఎందుకు అడుగుతున్నారు సార్? ఈయన సెమినార్స్ కండక్ట్ చేస్తారు. నాన్నగారు ఎప్పుడైనా వెళ్ళారా? కన్ఫర్మ్డ్గా వెళ్ళిండ్రు, ఛాన్సే లేదు. మా నాన్నగారు స్టాన్ఫోర్డ్లో సెమినార్ ఇస్తుంటారు సార్. ఇలాంటి సెమినార్స్కి కన్ఫర్మ్డ్గా వెళ్ళిండ్రు సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్.